భాషా శిక్షణకి విధియా. సో ఇందులోని ఇంపార్టెంట్ కొన్ని విధులు ఉన్నాయి. సో నేను కోచింగ్ తీసుకున్నప్పుడు రాసినవి ఇవి. సో మీకు కూడా ఈజీ మెథడ్లో చెప్పొచ్చండి, బై హెడ్ చేయకుండా. సో फर्स्ट ఏంటి, प्रत्यक्ष विधि. प्रत्यक्ष विधि, बालक जिस प्रकार अपनी मातृभाषा सीखता है उसी प्रकार वह नवीन లేదా నई భాష सीखता है. మాతృభాష అంటే మనం ఇప్పుడు ఇంట్లోనే మన మాతృభాష తెలుగు. తెలుగు టు తెలుగే కదా మనం మాట్లాడతాం, లేదా ఎలా రమ్మని ఎలా సైక్ చేసి నేర్పిస్తాం. సో అదే మెథడ్లోని కొత్త భాష నేర్చుకోవడం అన్నమాట. ఓకే. సో इसमें मातृभाषा का उपयोग नहीं किया जाता है. అంటే కొత్త భాష నేర్చుకున్నప్పుడు మాతృభాషని యూస్ చేయరు. ఇప్పుడు హిందీ నేర్చుకోవాలనుకోండి, అప్పుడు మాతృభాష తెలుగు ద్వారా హిందీ నేర్పించరు, ఓన్లీ హిందీ టు హిందీయే నేర్పిస్తారు. అదే దీని అర్థం అనమాట. ప్రత్యక్ష విధిలోని మాతృభాష యూస్ చేయరు. హిందీ నేర్చుకోవాలనుకోండి, హిందీ టు హిందీయే చెప్తారు. ఓకే, తెలుగు త్రూ హిందీ చెప్పరు. సో ఇప్పుడు నేను చెప్తున్న విధి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. సో शिक्षा का माध्यम సంభాషణ होता है, కన్వర్సేషన్, ఒకరితో ఒకరు మాట్లాడడం అనమాట. అందుకే దీనికి సంభాషణ విధి కూడా అంటారనమాట. ఓకే. इस विधि में नई भाषा सरल और सहज विधि से सिखाई जाती, इसलिए इसे प्राकृतिक विधि भी कहते हैं. ప్రత్యక్ష విధిని సంభాషణ విధి అంటారు, ప్రాకృతిక విధి కూడా అంటారు. సంభాషణ ఉంటుంది కాబట్టి దీనికి సంభాషణ విధి అని అంటారు. ఓకే. सो नेक्स्ट इस विधि में शिक्षा वार्तालाप के द्वारा सिखाई जाती है. वार्तालाप ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ग्रुप्स डिस्कशन అంటాం కదా, అలాగా वार्तालाप ओके द्वारा सिखाई जाती है. इस विधि में पहले बोलना सिखाया जाता है, बाद में पढ़ना और लिखना. ముందు మాట్లాడడం నేర్పిస్తారు, తర్వాత పడన లిఖన, చదవడం రాయించడం. ఇది మనోవైజ్ఞానిక విధి. మనకి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి అడుగుతాడు ప్రత్యక్ష విధి మనోవైజ్ఞానిక జ్ఞాన. సో అవైజ్ఞానిక మనోవైజ్ఞానిక అని అడుగుతాడు. సో ఇది మనోవైజ్ఞానిక విధి అని గుర్తుపెట్టుకోండి అనమాట. तो इस विधि में सहजता और स्वाभाविकता पाई जाती है. इसमें व्याकरण पर ध्यान नहीं जाता है. ఇది హిందీ టు హిందీ చెప్తాం కాబట్టి ఇందులోనే వ్యాకరణ पर ध्यान नहीं दिया जाता है. అడగొచ్చు, किस विधि में व्याकरण पर ध्यान नहीं दिया जाता है, प्रत्यक्ष विधि లేదా పరోక్ష విధి అని. సో ప్రత్యక్ష విధి మనం చదువుతున్నాం కదా. సో వ్యాకరణ पर ध्यान नहीं दिया जाता है. ప్రత్యక్ష విధిలోని మాతృభాష యూస్ చేయరు. ఒకవేళ కొత్త భాష హిందీ నేర్చుకోవాలంటే హిందీ టు హిందీయే నేర్పిస్తారు, తెలుగు త్రూ హిందీ చెప్పరు. సో చెప్పేదానికి పరోక్ష విధి, చెప్పదానికి ప్రత్యక్ష విధి అన్నమాట. इस विधि का प्रयोग माध्यमिक उच्च माध्यमिक स्तर पर नहीं किया जाता. हायर क्लासेसలకి ఇది యూస్ చేయరు అన్నమాట. ఓన్లీ ప్రాథమిక కక్షాओं के लिए अधिक उपयोग. ప్రాథమిక ప్రైమరీ క్లాసెస్కే యూజ్ అవుతుందన్నమాట. ఈ విధి తాలూకా దోషాలు ఏంటి అంటే ఇందులోని వార్తాలాప్కి హీ ప్రధానత है. వార్తాలాప్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఓకే, రిటర్న్ మీద ఏమీ ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే ఈ విధి దోషం అన్నమాట. పరోక్ష విధి. నెక్స్ట్ చూద్దాం పరోక్ష విధి. ఇసే అనువాद विधि भी कहते हैं. దీనికి ఏమంటాం, అనువాद, ట్రాన్స్లేషన్. इस विधि में मातृभाषा की सहायता से नवीन भाषा को सिखाया. మాతృభాష ద్వారా కొత్త భాష నేర్పించవచ్చు. అంటే ఇప్పుడు హిందీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో తెలుగు త్రూ హిందీ చెప్తున్నాను అంటే ఇది ఏ విధి, పరోక్ష విధి అన్నమాట. సో పహలే వ్యాకరణ के नियम सिखाया जाता है. ముందు వ్యాకరణ తాలూకా నియమాలు చెప్తారు. తర్వాత మాతృభాష पर अधिकार होने पर भी नया భాష सिखाया जाता. ఆ తర్వాత కొత్త భాష మొత్తం ఒకటి క్లారిటీగా నేర్పిస్తారు. नई भाषा सीखने में చాలా తక్కువ టైం పడుతుంది పరోక్ష విధి ద్వారా. అధ్యాపకు పాఠ పడానే में सरलता, వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు హిందీ టు హిందీ చెప్పారనుకోండి, సో హిందీ టు హిందీ చెప్పేస్తే మీకు అలాగా గాలి వెళ్ళిపోతుంది పిల్లలకి. సో అదే తెలుగు త్రూ హిందీ చెప్పారనుకోండి, సో పిల్లలకి అర్థమవుతుంది. టీచర్స్ కంపల్సరీగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కంపల్సరీ కాబట్టి టీచర్ కూడా ఈజీ అవుతుంది అనమాట. ఈ విధిలోని జ్ఞాత से अज्ञात सूत्र का सहारा ले जाता है. ఈ విధిలోని
ఈ విధిలోని ఏ సూత్ర యూజ్ చేస్తారు? ज्ञात से अज्ञात की ओर अनమాట. दूसरी भाषा की संरचना सीखने में सहायता होती है. కానీ ఈ విధి కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఏంటి? భాషా का सौंदर्य नष्ट हो जाता है. ఓకే, ప్యూర్ హిందీ టు హిందీ చెప్తే క్లారిటీగా ఉంటుంది, బాగుంటుంది భాష అని. సో ఇది ఇప్పుడు నాలాగా తెలుగు సగం హిందీ సగం చెప్పడం వల్ల ఏటవుతుంది? भाषा का सौंदर्य जो है नष्ट होता है. सीखने की वास्तविक विधि नहीं होती है. ఇది ఏ విధి? अवैज्ञानिक. प्रत्यक्ष विधि मनोवैज्ञानिक, परोक्ष विधि अवैज्ञानिक. ओके, ఇది अस्वाभाविक. उनका अध्यापक का स्थान प्रमुख होता है. టీచర్ అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. బచ్చే నిష్క్రియ సునతే. ఇంకా పిల్లలు అలాగా కథలు విన్నట్టు వింటూ ఉంటారు. అది ఓకే. నెక్స్ట్ నిర్దేశిత్ స్వాధ్యాయ విధి. సో ఈ విధి గురించి కిల్లర్ ఏమన్నారు? प्रेरणा योग्य निदर्शन तथा आवश्यक सहायता के द्वारा प्रत्येक विद्यार्थी को सभी शैक्षणिक वृत्तियों में आत्मनिर्भर और कुशल बनाना ही इसका उद्देश्य है. అవి కొంచెం చదవండి, అడుగుతూ ఉంటారు ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు అని. సో కిల్లర్ ఏమన్నారు? ప్రేरणा योग्य निदर्शन आवश्यक सहायता के द्वारा ओके प्रत्येक विद्यार्थी को सभी शैक्षणिक वृत्तियों में आत्मनिर्भर और कुशल बनाना ही इसका उद्देश्य है. किसका? स्वनिर्देशित विधिलन. सो बॉसिंग ఏమన్నారు? विद्यार्थियों को समुचित निर्देशन दे ताकि वह कक्षा में अध्यापक के निर्देशन में काम करता हुआ स्वाध्याय की कुशल विधियों से परिचित हो सके और उन पर अधिकार प्राप्त कर सके. और अన్నారు बॉसिंग. निर्देशित स्वाध्याय प्रणाली की मुख्य बातें ఏంటి ఈ విధిలోని అంటే యోగ్య నిదర్శన్, శిక్షణ విధిयों से परिचित कराना, శిక్షణ విధుల నుంచి పరిచయం చేసుకోవడం, ఆత్మనిర్భర్ और कुशल बनाना. వాళ్ళకి ఏంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆత్మనిర్భర్ और कुशल बनाना. ఓకే, సెల్ఫ్ ఆల్మటికల్ చదువుకోవడం. इस विधि में सबसे पहले छात्र छात्राओं को पाठ का सारांश लिखाता है. అసలు ఈ విధిలో ఏటవుతుంది అంటే ఫస్ట్ పిల్లలతోటి సారాంశ్ రాయిస్తారు, లెసన్ తలకు సారాంశ్ రాయిస్తారు. बच्चे अपने अपने పుస్తక में लिखते हैं. పిల్లలు వాళ్ళ పుస్తకంలో రాస్తారు. రాసిన తర్వాత బుక్ని పక్క పెట్టేస్తారు అనమాట. అధ్యాపక్ लिखाया गया सारांश का स्पष्टीकरण करते. ఏం రాయించారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు? అధ్యాపక్. सूक्ष्म बिंदुओं को समझाते हुए స్పష్టీకరణ ఆ సారాంశ్ ఏంటో అంత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సారాంశ్ రాయిస్తారు పిల్లలతోటి, ఆ సారాంశ్ ఏమో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, యహ కార్య 2 या 3 बार ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. సారాంశ రాయించడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సారాంశ రాయించడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేయించడం. సో నెక్స్ట్ డేట్ అవుతుంది. నెక్స్ట్ డే पहले दिन के दिए हुए सारांश के बारे में संबंधित प्रश्न पूछे जाते हैं. ये అంటే ఆ సారాంశ రాయించారు కదా, దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు अध्यापक यह जानने का प्रयास करता है कि बच्चे इस विषय को कहाँ तक समझे हैं. ఆ క్వశ్చన్ అడగడం వల్ల ఒక టీచర్కి ఏంటి పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోగలుగుతాడు అనమాట. इसमें अध्यापक स्मरण शक्ति पर बल नहीं दिया जाता, अर्थ ग्रहण पर ही बल दिया जाता है. వాళ్ళకి ఎంతవరకు గుర్తుందో చూడు, వాడికి ఏంటంటే వాడికి ఎంతవరకు అర్థమైందో దాని మీదే ఫోకస్ చేస్తుంటాడు. ఈ విధి ఎక్కడ యూజ్ చేశారు అంటే సంయుక్త రాజ్య అమెరికా में ఈ విధి ఎక్కువ యూజ్ చేశారనమాట. फ्रांस और यूरोप में छात्रों को पाठ के बारे में प्रारंभिक निदर्शन सुझाव दिए जाते हैं और बच्चे घर में पढ़कर आते हैं. फ्रांस और యూరోప్లోని ఏం చేస్తారంటే స్టార్టింగ్ వాళ్ళకేమో గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర చదువుకొని రమ్మని. ఆ నెక్స్ట్ డే पाठ के संबंध में कुछ प्रश्न पूछे जाते हैं. ఆ తర్వాత ఆ లెసన్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో उसी के आधार पर श्यामपट्ट पर एक रूपरेखा तैयार की जाती है. श्यामपट्ट बोर्ड ओके अन्य बच्चों के साथ विचार विमर्श का नई रूपरेखा बनाते हैं. అందరితో కలిసి
ఆ లెసన్కి పిల్లలందరూ కలిసి ఆ లెసన్ తలకు ఒక స్ట్రక్చర్ తయారు చేస్తారన్నమాట. ఛాత్ర ఛాత్రాओं में स्वाध्याय की रुचि पैदा की जाती है. వాళ్ళు సొంతంగా చదువుకోవాలి అనే వాళ్ళలోని ఉత్సాహం పెంచడం అన్నమాట ఈ విధి ద్వారా. ओके. नेक्स्ट विधि डाल्टन योजना. डाल्टन योजना को निर्देशित स्वाध्याय के अंतर्गत ले सकते. आ विधि के अंतर्गत लो తీసుకుంటారన్నమాట. डाल्टन पद्धति का दूसरा नाम, దీనికి రెండో పేరేంటి, ప్రయోగశాల పద్ధతి కూడా అంటారన్నమాట. डाल्टन पद्धति को हेलन पर्कहर्स्ट जो अमेरिकन है उन्होंने विकास किया. डाल्टन पद्धति का विकास किसने किया అంటే ఏం చెప్తారు, हेलन पर्कहर्स्ट. डाल्टन पद्धति को किसने विकास किया, हेलन पर्कहर्स्ट. ये कहाँ के हैं, अमेरिकन हैं. ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్. ఇతను ఏం చేశారంటే 30 छात्रों पर प्रयोग किया है. ఇలా కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది. 30 छात्रों पर प्रयोग करने वाला विधि कौन सी विधि है, डाल्टन विधि. किसने प्रयोग किया, ఎవరు, हेलन पर्कहर्स्ट. ओके, అలా గుర్తుపెట్టుకోవాలి. इस योजना के अनुसार पाठ्यक्रम में किसी प्रकार की परिवर्तन की आवश्यकता नहीं है. ये చేంజెస్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే విద్యాలయ का संगठन नए ढंग से करना पड़ता है. వీళ్ళు కొత్తగా చెప్తారు. ఈ విధులనే విద్యార్థి వ్యక్తిగత విభిన్నతాओं की दृष्टि पर बल दिया जाता है. వాళ్ళు డిఫరెంట్, వాళ్ళ వ్యక్తిత్వం వేరే వేరేగా ఉంటుంది. అందరూ ఒకలాగా ఉండరు కదా. बालक बालिकाएं इस विधि में व्यक्तिगत भेदों के अनुसार ही कार्य करते हैं. व्यक्तिगत भेदों के अनुसार ही कार्य करते हैं. विद्यालय में स्वतंत्र वातावरण होता है, इंडिपेंडेंट वातावरण ఉంటుందన్నమాట. ఓకే. బాలకోं को स्वयं कार्य करना पड़ता है. వాళ్ళే సొంతంగా పని చేసుకోవాలి. పని అంటే వాళ్ళ మటుకు వాళ్ళు, చిన్నపిల్లలకి బట్టలు కట్టమని వేస్తాం కదా, అలా కాకుండా వాళ్ళ మటుకు వాళ్ళు బట్టలు వేసుకోవడం, దూకోవడం, వాళ్ళ రూమ్స్ క్లీనింగ్గా ఉంచుకోవడం, అదే వాళ్ళ పనులు అనమాట. इस योजना का मुख्य आधार अभिसंधान है, असाइनमेंट. इंదులోని प्रत्येक बालक बालिका को निश्चित समय के भीतर प्रयोगशाला में बैठकर अपना काम पूरा करना पड़ता है. ఒక టైంలోని ప్రయోగశాల ల్యాబొరేటరీలో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకోవాలన్నమాట. దీనికి సమయ సారణిక బంధనే, దీనికి టైం టేబుల్ అంటూ ఏమి ఇవ్వరు పిల్లలకి, ఇండిపెండెంట్గా ఉంచుతారు కదా అందుకు. कक्षा के स्थान पर प्रयोगशाला होती है. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉండవు. క్లాస్ రూమ్ ప్లేస్లోని ప్రయోగశాల ల్యాబొరేటరీ ఉంటుంది. शिक्षक के स्थान पर विशेषज्ञ होते हैं. शिक्षक टीचर्स ఉండరు, సో స్పెషలిస్ట్స్ ఉంటారు అన్నమాట. अभिसंधान देने के बाद सप्ताह में 2-3 बार वर्ग सम्मेलन. ఇలాగ అసైన్మెంట్ అయిన తర్వాత ఒక వీక్లోని 2-3 టైమ్స్ వర్గ సమ్మేళన్, క్లాస్ కాన్ఫరెన్స్ అన్నమాట, క్లాస్ కాన్ఫరెన్స్ చేస్తారనమాట. ఎందుకు అంటే बच्चों की कठिनाई और समस्याओं पर विचार विमर्श किया जाता. వాళ్ళకి ఏటేటే ప్రాబ్లమ్ ఏంటో, వాళ్ళ సమస్య ఏంటో దాని మీద వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. यह उच्च कक्षाओं के लिए है, हाई क्लासेस गुरुंचे. छोटी कक्षाओं के लिए बच्चे इस पद्धति के अनुसार कार्य नहीं कर सकते हैं. ఇది చిన్న పిల్లల గురించి యూజ్ అవ్వదు ఈ విధి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఉంది ప్రయోజన్ విధి. योजना प्रोजेक्ट विधि కూడా అంటారు దీన్ని. సో ప్రయోజन पद्धति का मूल आधार जॉन डीवी विचारधारा है. ఈ ప్రయోజన విధి ఎవరు కనిపెట్టారంటే జాన్ डीवी. प्रयोजन विधि का निर्माण और विकास का श्रेय किलपैट्रिक को जाता है. इस विधि का विकास किसने किया है, किलपैट्रिक. प्रयोजन विधि का निर्माण और विकास किसने किया है, किलपैट्रिक. గుర్తుపెట్టుకోవాలి. किलपैट्रिक प्रोजेक्ट का एक ही उद्देश्य क्रिया है. ఓకే. किलपैट्रिक ఏమన్నారంటే ప్రాజెక్ట్ తలక ఒకటే ఉద్దేశం ఏంటి, క్రియ, जिसे मन लगाकर सामाजिक वातावरण में किया जाता है. ओके. नेक्स्ट स्टीवनसन ఏమన్నారు, समस्या का मूल कार्य है जिसे स्वाभाविक परिस्थितियों में पूरा किया जा सकता है. ఇతను కూడా సమస్య का मूल कार्य అని చెప్పారన్నమాట. वेलार्ड ఏమన్నారు, यथार्थ जीवन का ही एक भाग है. कार्य అనేది यथार्थ जीवन का ही एक भाग है जो विद्यालय को प्रदान किया जाता है. ఇందులోని సోపాన్ అడగొచ్చు. ఓకే. ఎన్ని సోపాన్లు, ప్రాజెక్ట్ విధిలో ఎన్ని సోపాన్లు అంటే 5 है.
परिस्थिति का निर्माण करना अथवा समस्या की उत्पत्ति. ఛాత్ర ఛాత్రాలని ఒక సమస్యని క్రియేట్ చేయడం. ఆ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుందో చూడడం అన్నమాట. అదే ఫస్ట్ సోపాన్, ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం. ఆ తర్వాత సమస్య का चुनाव, ఓకే, ఎంచడం. సమస్య को दूर करने के लिए सुझाव. ఆ తర్వాత ఆ సమస్యని ఎలా దూరం చేయాలా అని ఒక గైడెన్స్. సమస్య की పూర్తి हुई और ज्ञान की प्राप्ति. ఆ సమస్య పూర్తయింది అని అంటే అది ఎలా పూర్తయింది ఏంటి అని తెలుసుకొని దాని ద్వారా జ్ఞానం. ఇప్పుడు ఒక సమ్ వచ్చింది అనుకోండి, ఆ సమ్ ఎలా చేయాలో ఏంటో తెలియదు. సో మన ఫ్రెండ్స్ అందరు కలుసుకొని ఒక సమ్ సాల్వ్ చేస్తాం. దాన్ని బట్టి అమ్మయ్య ఈ సమ్స్ అర్థమైపోయింది, దీనికి ఈ ఫార్ములా అని అంటాం కదా. అంటే దానివల్ల ఏంటి, జ్ఞానికి ప్రాప్తి. అలాగా మూల్యాంకన్, లాస్ట్లో ఏంటి, మూల్యాంకన్ సమస్యకే సమాధాन हेतु. సమస్యకే సమాధాन हेतु సమాధానం ఆన్సర్ దొరికిపోయింది. ఇప్పుడు ప్రయోజन पद्धति में किसी प्रकार के विधिवत शिक्षण आयोजन नहीं किया जाता है. ఇలా చదవండి అలా చదవండి అని ఒక किसी प्रकार का विधिवत शिक्षण आयोजन नहीं किया जाता है. భారతీయ పాఠశాలలో में ప్రయోజन పద్ధతి का आरंभ करने में कई कठिनाई है. భారతదేశంలోని ఈ పద్ధతి యూస్ చేయలేదు. ఎందుకు అంటే ఫస్ట్ ప్రశిక్షిత అధ్యాపకం కి అభావ్. ఓకే, ఆ ప్రాజెక్ట్ విధిలోని ట్రైనింగ్ టీచర్స్ ఉండరు. ధన్కి కమి, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రాజెక్ట్ విధిలో. నెక్స్ట్ बुनियादी की वर्धा योजना में इस पद्धति की विशेषताओं को ग्रहण किया गया है. సో బునియాది లేదా వర్ధ యోజనలోని దీని తాలూకా కొన్ని అంశాలు అందులో కలిపారనమాట. ఓకే, మీకు నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని భాషణ శిక్షణకి విధులు నేర్చుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.